వైసీపీ కొత్త స్కెచ్, ఆశావహుల్లో టెన్షన్. రాజకీయాల్లో ఒక చిన్న తప్పు 5 ఏళ్ల భవిష్యత్తును తలకిందలు చేస్తుంది. ఇందుకు 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన అనుభవమే అతిపెద్ద ఉదాహరణ. ఎన్నికలకు ముందు ఏకంగా 100 మందికి పైగా సిట్టింగ్లను, మంత్రులను మార్చేసి చేసిన ప్రయోగం పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. సరే, పాతదానికి బ్రేకప్ చెప్పి ఈసారైనా ముందుగానే టికెట్లు ప్రకటించి ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచుతారా అంటే ఇక్కడే ఒక ఊహించని మైండ్ గేమ్ మొదలైంది. పార్టీలో ఇప్పుడు నడుస్తున్న ఒక కొత్త ఫార్ములా వైసీపీ ఇన్ఛార్జీల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. అసలు ఆ ఫార్ములా ఏంటి? మంగళగిరిలో లోకేష్ పై పోటీకి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి ఛాన్స్ లేదా? గత ఎన్నికల్లో లాస్ట్ మినిట్ లో అభ్యర్థులను మార్చడం వల్లే సెట్ అవ్వడానికి సమయం లేక దారుణమైన ఫలితాలు వచ్చాయని వైసీపీ అధిష్టానం రియలైజ్ అయింది. అందుకే ఈసారి ముందుగానే టికెట్లు ఇస్తారని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 అభ్యర్థుల పేర్లను పరిశీలించాలని పార్టీ ఆలోచిస్తుందట. దీంతో 2 ఏళ్లుగా పార్టీ కోసం సొంత జేబులు గుల్ల చేసుకుంటూ కష్టపడుతున్న నియోజకవర్గ ఇన్ఛార్జీల పరిస్థితి ఇప్పుడు అడకత్తెలలో పోక చెక్కలా మారిపోయింది. ఈ కన్ఫ్యూజన్ ఫార్ములాకి బెస్ట్ ఎగ్జాంపుల్ మంగళగిరి నియోజకవర్గం. ఒకప్పుడు ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఇప్పుడు డైలమాలో పడింది. ఇక్కడ మంత్రి నారా లోకేష్ రోజు రోజుకు బలోపేతం అవుతున్నారు. ఆయన్ని ఢీ కొట్టాలంటే ఆర్కే సరిపోవారని ఒక బలమైన కొత్త అభ్యర్థిని వెతికే పనిలో వైసీపీ అధినాయకత్వం ఉందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఆర్కే లాంటి సీనియర్ కి సీటు గ్యారంటీ లేకపోతే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చ. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. పార్టీని జనంలోకి తీసుకెళ్లాలంటే నాయకులకు ఆర్థిక వనరులతో పాటు టికెట్ నాదే అన్న భరోసా చాలా ముఖ్యం. గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్లుగా ఎవరో వస్తారని ఎదురు చూస్తుంటే ఉన్న బలమైన అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. అలా కాకుండా 3-4 ఆప్షన్లుగా పెట్టి సర్వేల పేర్లతో చివరి నిమిషం వరకు నాంచుతూ కూర్చుంటే ఆశించిన ఫలితాలు రావడం కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి వైసీపీ అధిష్టానం ఈ 3 ఆప్షన్ల ఫార్ములాను నిజంగానే అమలు చేస్తుందా? లాస్ట్ మినిట్ సస్పెన్స్ పార్టీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? మంగళగిరిలో లోకేష్ పై పోటీ చేసేది ఎవరు? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.